గురువుగారు, మా. తదుపరి రాశి కన్యా రాశి. ఉమ్. ఈ కన్యా రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? ద్వాదశ రాశులలో కన్యా రాశి రాబోయే కాలంలో చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఎందుకయ్యా అంటే గత సంవత్సర కాలం నుంచి దాదాపుగా సంవత్సరంన్నర నుంచి చాలా ఇబ్బందులు పడి ఉంటారు ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు. ఇటు మెంటల్ సఫరింగ్ ఉంటుంది, ఒక పక్క భర్తతో కూడా చాలా చికాకులు ఉంటాయి. ఏది చెప్పినా కూడా అంత రివర్స్ ఉంటుందన్నమాట. ఈ కన్యా రాశి వాళ్ళు ఏదైనా ఒక సలహా ఇస్తే కూడా భర్తకి అది ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది, నెగిటివ్ వెళ్ళిపోతుంది. ఎందుకయ్యా అంటే రాహుకేతువుల ప్రభావం వల్ల గత సంవత్సరంన్నర నుంచి నరకప్రాయంలా ఉంటుంది. పిచ్చి లేచిపోయే పరిస్థితి ఉంటుంది. పిచ్చి ఎక్కడం కూడా తక్కువ, అటువంటి స్థితి అనుభవించి ఉంటారు ఈ కన్యా రాశి వాళ్ళు. కాబట్టి ఈ మాసం చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఇది గుడ్ న్యూస్ కన్యా రాశి వాళ్ళకి. మళ్ళీ ఇది ఎవరు చెప్పట్లేదు, మనమే చెప్తాం, ఇది విశేషం. పైగా ధనానికి లోటు ఉండదు. అంటే ఇప్పుడు లోటు ఉందని కాదు, ప్రజెంట్ బాగానే ఉంది. కానీ ఈ లగ్న కేతువు వల్ల, సప్తమ రాహు వల్ల ఎన్ని డబ్బులు వచ్చినా బూడిదలో పోసిన పన్నీరులాగా అయిపోతుంది. ఈ చేతిలో ₹1,00,00,000 ఉంటే కూడా 2 రోజుల తర్వాత పెడితే ₹1,00,000 ఉండవు. అటువంటి ఖర్చు అయి ఉంటుంది. దీనికి కారణం ఏంటయ్యా అంటే జాతక భాగంలో, జాతక చక్రంలో కనుక నాగదోషం ఉన్నట్లయితే ఈ కన్యా రాశి వాళ్ళకి గత 2 సంవత్సరాల కాలంలో ఎంతైతే సంపాదించారో మొత్తం అధమ స్థితికి వెళ్ళిపోయి చాలా ఇబ్బందులు పడి ఉంటారు కన్యా రాశి వాళ్ళు. ఈ కారణం ఏంటంటే నాగదోష ప్రభావం. అది జాతక చక్రం చూసినట్లయితే నిజంగా నాగదోషం ఉందా, దానివల్ల దెబ్బతిన్నారా అనేది మనం క్లియర్గా చెప్పవచ్చు కన్యా రాశి వాళ్ళకి. రాబోయే కాలం బాగుంటుంది. మరి ధనానికి లోటు ఉండదు. ఒక్కొక్క మాసం పాటు జాగ్రత్తగా ఉన్నట్లయితే రాబోయే కాలం బాగుంటుంది. మరి సంతానపరంగా కొంత చిన్న ఇబ్బందులున్నా అది పెద్ద చెప్పదగ్గనవేం కాదు. సంతానపరంగా బాగానే ఉంటుంది, ఫైనాన్షియల్గా బాగానే ఉంటుంది. తర్వాత అన్నదమ్ముల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెళ్ళ మధ్యలో ఐకమత్యం అనేది ఉండదు. గత గడిచిన కాలం కొంత చికాకులు ఉంటాయి. తర్వాత విపరీతమైన డబ్బు ఖర్చు అయిపోయి ఉంటుంది ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి. ఇక్కడి నుంచి రాబోయే కాలం కుజుడు కూడా ఇందాక మనం అనుకున్నట్టుగా ఆ యొక్క కుజస్తంభాలు పూర్తయింది. కాబట్టి మరి పడుతున్న దరిద్ర బాధ మొత్తం కూడా తొలగిపోయిందని చెప్పి కన్యా రాశి వాళ్ళకి మాసం చెప్పవచ్చు. ఈ సంవత్సర కాలం కన్యా రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది, అందులో సందేహం లేదు. తర్వాత సప్తమాధిపతి అయినటువంటి గురుడు శత్రుక్షేత్రంలో ఉండడం వల్ల ఈ యొక్క మాసం వరకు భర్త కలిసి రాదు. ఈ మాసం తర్వాత అంటే మార్చి నెలలో భర్తకి కూడా కొంత అనుకూలమైన సమయం. నిన్నటిదాకా ఏదైతే ఇబ్బందులు పడ్డారో గత సంవత్సర కాలంలో భర్తతో మరి రకరకాల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇన్వెస్ట్మెంట్ మొత్తం లాస్ కావటం, ఏది చేసినా కలిసి రాకపోవడం, సమాజంలో ఎంత పేరు ప్రతిష్టలు ఉంటే కూడా అవన్నీ కూడా కొంత దెబ్బతింటాం, పేరు ప్రతిష్ట దెబ్బతింటం జరుగుతుంది. మరి దీంట్లో సినీ రంగ ప్రముఖులు ఉన్నా, నేను చెప్పినవన్నీ కూడా సినీ రంగ ప్రముఖులకి, రాజకీయ ప్రముఖులకి ఖచ్చితంగా వర్తిస్తాయి, అందులో అనుమానం లేదు. రాబోయే కాలంలో ఈ కన్యా రాశి వాళ్ళకి చెప్పదగ్గ సూచన ఏంటంటే ఈ యొక్క మాసం కనుక కొద్దిగా ఓర్పు పడితే మార్చి మాసం నుంచి చాలా అద్భుతంగా ఉండబోతుంది. రాహుకేతువులు మారుతున్నారు, బృహస్పతి మారుతున్నాడు, గురుడు ఆల్రెడీ మారాడు, కుజుడు కూడా మారుతున్నాడు. కాబట్టి ప్రధానమైన గ్రహాలు 4 గ్రహాలు, మనిషి శాసించే గ్రహాలు. కాబట్టి 4 గ్రహాలు మారుతున్నాయి. కాబట్టి కన్యా రాశి వాళ్ళకి ఈ ఒక్క మాసం అట్లా ఉంది. మార్చి మాసం నుంచి చాలా అద్భుతంగా ఉండబోతుంది కన్యా రాశి వాళ్ళకి. గురుగారు, మరి కన్యా రాశి వాళ్ళకు కూడా అదృష్ట సంఖ్య ఉంటుంది, అదృష్టం కలర్ ఉంటుంది. అట్లనే ఆ రంగుతో పాటు వీళ్ళకు పరిహారం అంటే ఎలాంటి పూజలు చేస్తే పరిహారాలు ఉండొచ్చు? కన్యా రాశి వాళ్ళకి 2, 9 అదృష్ట సంఖ్యలు. అదృష్ట రంగు ఏదైనా అంటే తెలుపు, అదృష్ట రంగు తెలుపు. మరి మహాలక్ష్మి ఆరాధన చేస్తే ధనానికి లోటు ఉండదు. లక్ష్మి ధనమూల విధం జగత్ అన్నట్టుగా ధనం లేని కుటుంబంలో ఈ జగత్తులో ఏది రాదు లేదు. కాబట్టి మహాలక్ష్మి ఆరాధన చేయటం కానీ, లక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రం ఉంటుంది. అది అవకాశం లేకపోయినా మన బండి మీద వెళ్తూ కూడా చెవిలో పెట్టుకొని పారాయణ వింటే కూడా ఫలితం వస్తుంది. కాబట్టి లక్ష్మీ ఆరాధన శుక్రవారం విశేషం. మరి మహాలక్ష్మి అమ్మవారికి శుక్రవారం పూట ఆవు పాలతోనే పాల పాయసం చేయాలి. నీళ్లు కలపకుండా పాలతో కనుక అచ్చగా పాలతో ఉడకబెట్టి ఒక చిన్న గ్లాసు బియ్యమైనా సరే పాల పాయసం చేసి అమ్మవారికి నివేదన చేసి పంచి పెడితే
ఈ సంవత్సర కాలం, రాబోయే సంవత్సర కాలం చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈ కన్యా రాశి వాళ్ళకి. ధన్యవాదాలు గురుగారు.